హెచ్డివి న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా మాజీ ఎంపీ పూసపాటి ఆనంద గజపతిరాజు 75వ జయంతి వేడుకలు. పుస్తకాన్ని ఆవిష్కరించిన గోవా గవర్నర్ గా నియమితులైన అశోక్ గజపతిరాజు. టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక అంశాలకు ఆమోదం. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్. స్మార్ట్ మీటర్లను ప్రజలంతా తిరస్కరించాలి. కార్మిక ప్రజా సంఘాల ఐక్యవేదిక పిలుపు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి. మాన్సాస్ చైర్మన్ మాజీ మంత్రి పూసపాటి ఆనంద గజపతిరాజు ఎప్పుడూ ధర్మాన్ని పాటించేవారని, ఆ ధర్మాన్ని అందరూ ఆచరించాలని కోరేవారని గోవా గవర్నర్ గా నియమితులైన అశోక్ గజపతిరాజు అన్నారు. ఆనంద గజపతిరాజు 75వ జయంతి వేడుకలు బీచ్ రోడ్లోని ఓ హోటల్లో జరిగాయి. ఆనంద గజపతిరాజు కుమార్తె ఊర్మిళ గజపతిరాజు రచించిన స్మారక పుస్తకాన్ని అశోక్ గజపతిరాజు ఆవిష్కరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ ఎంపీ, మాన్సాస్ చైర్మన్, సింహాచలంతో పాటు ఏపీలోని 108 దేవాలయాల వంశపార్య ట్రస్టీ డాక్టర్ పి ఆనంద గజపతిరాజు 75వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆనంద గజపతిరాజు కుమార్తె ఊర్మిళ గజపతిరాజు రచించిన స్మారక పుస్తకాన్ని గోవా గవర్నర్ గా నియమితులైన అశోక్ గజపతిరాజు ఆవిష్కరించారు. పుస్తకావిష్కరణకు ముందు చిన్నజీఆర్ స్వామీజీ వీడియో సందేశంలో ఈశాన్య ప్రాంతంలో పూసపాటి వంశీయులు చేసిన సేవలను కొనియాడారు. ఊర్మిళ గజపతిరాజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆనంద గజపతిరాజు గొప్పతనాన్ని వివరించారు. సింహాచలం దేవస్థానం ఈవో త్రినాథ ఆధ్వర్యంలో దేవస్థానం అర్చకులు అశోక్ గజపతిరాజును సత్కరించి స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. తొలుత ఆనంద గజపతిరాజు జీవిత విశేషాలతో కూడిన ఫోటో ప్రదర్శనను తిలకించి అలనాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ప్రతి ఆలోచన, ప్రతి సంఘటనను ఒక బుక్ రూపంలో తీసుకురావడంలో, అలాగే ఎన్టీఆర్ కేబినెట్ లో తొలి విద్యాశాఖ మంత్రిగా తన సోదరుడు ఆనంద గజపతిరాజు పనిచేశారని అశోక్ గజపతిరాజు గుర్తు చేసుకున్నారు. రాజకోటలను విద్యా సంస్థలకు ఇచ్చామని చెప్పారు. ఇప్పటి వరకు తూర్పులో ఉన్న తాను వెస్ట్ కోస్ట్ వైపు వెళుతున్నానని అన్నారు. గోవా గవర్నర్ బంగ్లా పోర్చుగీస్ వారు నిర్మించారని అన్నారు. ఆనంద గజపతిరాజు ఎప్పుడూ ధర్మాన్ని పాటించేవారని చెప్పారు. I'm pleasantly surprised that the children have done the research because Urmila, a child, bringing out books requires a lot of research. Affections can be blinding at times, something on all of us. Actually, broken family on one side, busy family on the other. The three of us, actually, there was one Mrs. Enos, if I remember correctly. She was our, those days they used to call governesses. Not only my sister, I think my cousins also. She was connected with the family for a very, very long time. We don't know what impacts she gave us, but when you come from families where parents spend very little time with the children, the impacts on the children are something different. We were fortunate that I think that we had
grown in a proper way to become responsible citizens in a free country. I remember Anand when he first came in as an MLA and became a minister in the then NTR's first cabinet. He saw to it that sport infrastructure was used for sport. In our country, sporting infrastructure is used for everything else except sport. అశోక్ గజపతిరాజు పదవులకే వన్నె తెస్తారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. సరైన వ్యక్తికి సరైన పదవి గవర్నర్గా ఇచ్చారని చెప్పారు. రాచరిక వంశంలో పుట్టిన ఆనంద గజపతిరాజు ఎన్నో సేవలందించారని, విలువలు తగ్గిన రాజకీయాల నుండి వైదొలిగి ప్రజలకు సేవ చేశారన్నారు. పుస్తకాలు, ఆభరణాలు అంటే తన తండ్రికి ఎనలేని ప్రేమ అని ఆనంద గజపతిరాజు కుమార్తె, పుస్తక రచయిత ఊర్మిళ గజపతిరాజు అన్నారు. యువకులుగా ఉన్నప్పటి నుండే ప్రజాసేవలో ఉన్నారని చెప్పారు. తండ్రిని గుర్తు చేసుకుంటూ పుస్తకం రాయడం అభినందనీయమని ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు అన్నారు. అశోక్ గజపతిరాజు గారికి ఈ సందర్భంగా మన అందరి తరఫున, ఉత్తరాంధ్ర తరఫున ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇందాక గురువు గారు చెప్పారు, కొంతమందికి పదవులు వన్నె కానీ అశోక్ గారికి ఆ పదవికే వన్నె అందులో ఏమాత్రం కూడా ఎగ్జారేషన్ లేదు. అది 100% కరెక్ట్. మనకు తెలిసి మనం చాలామందికి మన లైఫ్లో చూసింటాం, గవర్నర్స్గా అపాయింట్ అయిన వాళ్ళు చాలామంది మనం చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. మరి నాకైతే పర్సనల్గా నా ఇన్నేళ్ల పొలిటికల్ లైఫ్లో ఒక ఫస్ట్ టైం ఒక పర్సన్కి ఒక పోస్ట్ వచ్చినప్పుడు ఎంత పాజిటివ్ వైబ్స్, బహుశా నాకు తెలిసి ఆయన విషయంలోనే వచ్చిందని చెప్పడంలో ఏమాత్రం కూడా ఎగ్జారేషన్ కాదు. అంటే ఒక సరైన పర్సన్కి ఒక సరైన పదవి ఆయనకి ఇచ్చారు అని ప్రతి ఒక్కరు కూడా హోల్ హార్టెడ్గా ఫీల్ అయిన సందర్భం ఇది. ఆయన తప్పకుండా ఆ పదవిలో సక్సెస్ఫుల్గా విజయవంతం కావాలని చేసుకుంటూ వారి కూతురు ఒక అద్భుతమైన బుక్ అనేది వారి సొంతంగా రాసుకొని ఇంత ఎఫర్ట్ పెట్టి వారు చేసిన కొన్ని మంచి పనులని కూడా ప్రజలకి సమర్పిస్తూ ఈ బుక్ అనేది రచించటం ఊర్మిళ గజపతిరాజు చాలా ఎఫర్ట్ పెట్టింది. ఆమెకి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. అయితే మనం ఆనంద్ గజపతిరాజు గారు 1950లో పుట్టారు. సూన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అయిన వెంటనే ఆ సమయంలో ఒక సోషియో ఎకనామిక్ చేంజ్ జరుగుతున్న సమయంలో వారు జన్మించటం, ఆ టైం జస్ట్ ఇండిపెండెన్స్ అయిన వెంటనే he was born to the last crowned prince of Vijayanagaram. So it was a time of immense change. The entire socio-economic scenario at that time was such that there was a lot of poverty. It wasn't like today. There were many homes without food, many homes where there was no roof. That was the situation in which he was born to. And automatically so much of responsibility just falls on the eldest child, and automatically he took all those responsibilities. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ప్రదీప్ చంద్రదేవ్, వీరేష్ చంద్, విద్యా గజపతిరాజు, సుధా గజపతిరాజు, సిఎంఆర్ సంస్థల అధినేత మావూరి వెంకటరమణ, సేల్ డైరెక్టర్ సాగి కాశీ విశ్వనాథరాజు, బీజేపీ నాయకురాలు శ్యామల దీపిక తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణానికి టీటీడీ పాలక మండలి ఆమోదం తెలిపింది. ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో నిరంతరాయంగా అన్నప్రసాదాన్ని అందించేందుకు 4.35 కోట్లు కేటాయించారు. వెనుకబడిన ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణ వ్యయం 10 లక్షల నుండి 20 లక్షల వరకు పెంచారు. దీంతో పాటు పలు కీలక అంశాలకు బోర్డు ఆమోదం తెలిపింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. పాలక మండలి నిర్ణయాలను చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావులు మీడియాకు వెల్లడించారు.
తిరుమలలో రోజురోజుకు పెరుగుతున్న శ్రీవారి భక్తుల రద్దీకి అనుగుణంగా భవిష్యత్ అవసరాల దృష్ట్యా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మించేందుకు నిపుణుల కమిటీ వేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు. టీటీడీలో 142 మంది కాంట్రాక్ట్ డ్రైవర్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ సూచనల మేరకు శ్రీవారి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ వెనుకబడిన ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు, భజన మందిరాలకు నిధులు చెల్లించేందుకు 3 కేటగిరీలుగా విభజించామని వెల్లడించారు. ఆయా కేటగిరీలకు సంబంధించి నిధుల మొత్తాన్ని పెంచామన్నారు. వేద పరిరక్షణలో భాగంగా నిరుద్యోగ వేద పారాయణదారులకు నిరుద్యోగ భృతి చెల్లించేందుకు 2.16 కోట్ల టీటీడీ నిధులు మంజూరు ఆమోదం లభించిందని చెప్పారు. నూతనంగా ఒక కడపలో ఒక శివాలయం ఉంది, కొన్ని వేల సంవత్సరాలు ఓల్డ్ టెంపుల్ అది, దాన్ని కూడా రెనోవేట్ చేయాలని చెప్పేసి లోకల్ ఎమ్మెల్యే గారు రిప్రజెంట్ చేసి దాన్ని కూడా ఈరోజు ఆమోదం తెలిపాం. అదేవిధంగా ఈ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రికమెండ్ చేసి వాళ్ళని పర్మనెంట్ చేసేదానికి ఒక తీర్మానం చేసి గవర్నమెంట్కి పంపిస్తున్నాం. మొన్న లక్షలు పంపించినట్టే వీళ్ళు కూడా పంపాలనేది కూడా నిర్ణయం తీసుకున్నాం. 142 మంది డ్రైవర్లు. సో ప్రధానమైన అంశాలు ఇవి. ఇంకేదన్నా మీకేమైనా డౌట్స్ ఉంటే అడిగితే వాడుతున్నాము. ఎందుకు వాడట్లేదు అనేది వాడుతూ ఉన్నాము. కాకపోతే అప్పుడప్పుడు ఈ 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ క్యూ వెళ్తా ఉంది బయటికి. వాళ్ళు అక్కడ చలికి దానికి ఇబ్బంది పడతారు. వర్షం వస్తే జల్లు వస్తుంది. అది కాకుండా ఇంకొక ఏమన్నా ఒక ఆప్షన్ అంతే. ఓన్లీ ఎక్స్పర్ట్కి ఫీజిబిలిటీ ఎట్లా ఉంటుంది ఏంటంటే, మనం టాప్ ప్రయారిటీ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇస్తున్నాం. సో ఒక పక్క గూగుల్లో, ఇంకో పక్క టీసీఎస్ వాళ్ళు కూడా స్టడీ చేస్తున్నారు. అది త్వరలోనే అయిపోతుంది. అయిపోతే అప్పుడు ఈ ఎంప్లాయీస్తో మనకు అంత పెద్ద పని ఉండకపోవచ్చు. VQC3 వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మించాల్సిన అవసరం ఉందా లేదా? ఎందుకంటే మీకు క్యూ లైన్లో వీకెండ్స్లో కానీ ఎక్కువగా రద్దీ ఉన్న టైంలో, లేకపోతే పర్వదినాలు ఉన్న రోజు ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళకి వెయిటింగ్ టైం కూడా క్యూ లైన్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి 8 గంటలు 10 గంటలు కూడా ఉండే సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు క్యూ లైన్లో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో దీన్ని నివారించడానికి వారికి కూర్చొని కంఫర్టబుల్గా కూర్చొని తర్వాత వారి సమయం వచ్చినప్పుడు వారి దర్శనానికి వెళ్ళేలాగా చేయడానికి ఏమన్నా అవకాశం ఉందా? ఇది అవసరం ఉందా లేదా? అంటే క్యూ లైన్ బయటకు వెళ్ళేది మనకి సంవత్సరంలో కొన్ని రోజులే. సో మనం దీని మీద ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీనివల్ల ఉపయోగం ఉందా లేదా? ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలించి చేయడానికి ఎవరినన్నా కన్సల్టెంట్ తీసుకుని ఒక కమిటీ వేసి దాని మీద నిర్ణయం తీసుకోవాలనేది కూడా చేయడం జరిగింది. తర్వాత సాధారణ భక్తుల కోసం మనకున్న పైన ఉన్న అకామిడేషన్ ఏదైతే ఉందో, మనకి ఉన్న వసతి తిరుమల కొండ మీద లిమిటెడ్గా ఉంటుంది. ఇప్పుడు 1100 దాకా, 1100 నుంచి 1200 దాకా విఐపి ఇవి ఉన్నాయి. తర్వాత మిగిలిన అకామిడేషన్ చూస్తే మనకి 6000, 6100, 6200 అలా ఉంటుంది. ఈ వసతి అంతా కూడా ఎవరికైతే దొరికిందో, మనకు వచ్చేవాళ్ళు లక్షల్లో ఉంటారు, వసతి దొరికేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటుంది. కానీ వీళ్ళందరికీ కూడా సాధారణ భక్తులకైతే మనం పిఎస్సీలని, పిల్గ్రిమ్ ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్ అని మనం కడుతున్నాము. వారికి అక్కడ వెయిట్ చేయడానికి, అక్కడ వేచి ఉండి వారి టైం వచ్చినప్పుడు, స్లాట్ వచ్చినప్పుడు వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ ఇక కొంతమంది సాధారణ భక్తులు కాకుండా మనకి 300 రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళు, లేకపోతే శ్రీవాణి టికెట్ ఉన్న వాళ్ళు, వీళ్ళు కూడా కొంత సమయం వేచి ఉండాలంటే వారు ఎక్కడ ఉండాలి అనేది ఒక క్వశ్చన్ అరైజ్ అవుతుంది. వాళ్ళందరికీ కూడా ఎటువంటి వసతి కూడా పైన లేదు, వెయిట్ చేయడానికి కూడా, కూర్చోడానికి కంఫర్టబుల్గా కూర్చోడానికి కూడా పైన లేదనే ఉద్దేశంతో చాలా డిమాండ్ ఉంది. చాలామంది అడుగుతున్నారు. దీని మీద పరిశీలించాలి, దీన్ని అధ్యయనం చేయాలి. ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది, ఏ విధంగా వాళ్ళకి ఛార్జ్ చేయాలా వద్దా, ఛార్జ్ చేస్తే ఎంత ఛార్జ్ చేయాలి, ఎంతసేపు ఇవ్వాల్సి వస్తుంది, ఎవరికి ఇవ్వాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా చర్చించడానికి, అధ్యయనం చేయడానికి ఇది ఒక కన్సల్టెంట్ కూడా ఎంగేజ్ చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది.
పాలక మండలిలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ఆమోద ముద్ర వేశారు. ఈ సమావేశంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇళ్లకు బిగిస్తున్న అదాని విద్యుత్ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను తిరస్కరించాలని జిల్లా కార్మిక ప్రజా సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. వేదిక రౌండ్ టేబుల్ సమావేశం సిఐటియు జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. అదాని లాభాల కోసం మోడీ ప్రభుత్వ ఆదేశాలతో కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగించేందుకు సిద్ధమైందని యూనియన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్తును సంపూర్ణంగా ప్రైవేటీకరించే కుట్ర ఇందులో ఉందని, ప్రజలు వీటిని తిరస్కరించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లను బద్దలు కొడతామన్న లోకేష్ ఇప్పుడు ఎలా బిగిస్తారని ప్రశ్నించారు. దీని ద్వారా ప్రజలపై అదనపు భారం పడనుందని అన్నారు. ఐక్యవేదిక పిలుపు మేరకు పలు నిరసన కార్యక్రమాలను ఈ నెల 23 నుండి చేపట్టనున్నట్టు వెల్లడించారు. రౌండ్ టేబుల్ సమావేశంలో వేదిక నాయకులు కుమార్, అచ్యుతరావు, వెంకటేశ్వర్లు, జగ్గునాయుడు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ భాగాలు స్మార్ట్ మీటర్ల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికం మీద దాదాపు 25,000 కోట్ల రూపాయలు భారం పడతా ఉంది. కాబట్టి ఈ భారమే వేయడం లేదు, స్మార్ట్ మీటర్లు అదనంగా డబ్బులు వసూలు చేయమని చెప్పని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే సీఎం నేతల ప్రకటన మోసం చెప్పని చెప్పాల్సి వస్తుంది. అదేవిధంగా స్మార్ట్ మీటర్ మంచివైతే, ప్రజలకు ప్రయోజనం అయితే, మరి ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఈనాటి మంత్రి నారా లోకేష్ ఆ రోజు ఏం చెప్పాడు? స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టమని చెప్పని. అంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే స్మార్ట్ మీటర్లు బద్దలు కొడతారా? అధికార పక్షంలో ఉంటే స్మార్ట్ మీటర్లు పెడతారా? కాబట్టి స్మార్ట్ మీటర్లు నష్టం అని చెప్పి నేను ఓడితే నారా లోకేష్ చెప్పాడు. అదే ప్రభుత్వం ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి టైంలో వ్యవసాయ పంపు సెట్లకి విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెడితే మీరు ఆ పంప్ సెట్ మీటర్లన్నింటినీ పగలగొట్టండి అని చెప్పి లోకేష్ గారు ప్రకటన చేశారు. కానీ ఏడాది గడవక ముందే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కమర్షియల్ మొత్తం అన్నిటికీ స్మార్ట్ మీటర్లు బిగించారు. ఇప్పుడు గృహ అవసరాలకు కూడా తీసుకొని వచ్చారు. గృహ అవసరాలతో ఇప్పుడు మెలికిపెట్టి 200 యూనిట్లు తక్కువగా ఉన్న వాళ్ళు ఎవరికి బిగించమని చెప్పేసి ఒక పక్క చెప్తూనే వేధింపులకు గురి చేసి అదానీ మీటర్లను ఎలాగన్నా బలవంతంగా ప్రజల మీద రుద్దాలని చెప్పి చూస్తున్నారు. ఈ మీటర్లే గనక అమలు చేస్తే ఇప్పుడు మనం చూసాం ఎంత వ్యత్యాసం వస్తుందంటే 200-300 బిల్లు వచ్చేటువంటి వాళ్ళకి దాదాపు 800 నుంచి 1500 దాకా బిల్లు పెరుగుతూ ఉంది. రేపు భవిష్యత్తులో ఈ స్మార్ట్ మీటర్ వస్తే ముందుగానే ప్రీపెయిడ్ మనం డబ్బులు చెల్లిస్తాం. ఎగ్జాంపుల్ 1000 రూపాయలు చెల్లిస్తే ఓ నెల 2 నెలలు వస్తే అర్ధరాత్రి 11 అయిపోయింది అనుకోండి, టక్కన కరెంట్ కట్ అయిపోద్ది. మళ్ళీ మనం డబ్బులు వేస్తేనే ఆ కరెంట్ రివైవ్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఈ విద్యుత్ సంస్థల్ని పబ్లిక్ రంగ సంస్థగా కానీ ప్రభుత్వ రంగ సంస్థ కాకుండా కొనసాగనీయకుండా అదానీ అంబానీ లాంటి పారిశ్రామికవేత్తలకి అప్పచెప్పడానికి అక్కడ నరేంద్ర మోడీ నుండి ఇక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వరకు అందరూ ఈ దుర్మార్గమైన ఈ స్మార్ట్ మీటర్లను తీసుకురావడానికి వామపక్ష పార్టీలు, వామపక్ష ప్రజా సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని 2000 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ ఉద్యమంలో ఎటువంటి ఆందోళనలు చేసామో అటువంటి ఆందోళనకి వేదికగానే మోసపూరితమైన పద్ధతిలో ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మొత్తం విషయాలని ప్రజలకి అర్థమయ్యేటట్లుగా తెలియజేయడానికి ప్రజా సంఘాలన్నీ కూడా పూనుకొని మరి నివాస ప్రాంతాలకి, అదేవిధంగా ఆఫీసులకి, ఎక్కడైతే ప్రజలు ఈ స్మార్ట్ మీటర్లు బిగించే ప్రాంతాలన్నింటికి కూడా వెళ్ళి వాటి విస్తృతమైన ప్రచారం చేసి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని చెప్పేసి ఈ ప్రజా సంఘాలకు నిర్ణయించడం జరిగింది. కాబట్టి దానిలో భాగంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలంటే కూడా ప్రజలని మరి పెద్ద ఎత్తున పాల్గొవాలని మేము. గత వైసీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కుట్రలు, కుతంత్రాలు, కక్ష సాధింపులకు పాల్పడిందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. గాజువాక 70వ వార్డు డైవర్స్ కాలనీలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో కలిసి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సభలో నేతలు మాట్లాడారు. నయవంచనకు, అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల విశాల ప్రయోజనాలే చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆగస్టు 15 నుండి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు, వార్డు అధ్యక్షుడు శంకర్రావు,
కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాల్గొన్న మా ఎమ్మెల్సీ గారు, విద్యావేత్త చిరంజీవిరావు గారికి, అలాగే గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలండి. చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సరంలో ఏ కార్యక్రమాలు మేము చేశామో అని గర్వంగా ప్రజల దగ్గరికి డోర్ టు డోర్ వెళ్తున్నాం. ప్రజలు ఆప్యాయంగా ఏవైతే ఈ సంక్షేమ ఫలాలు అందుతున్నాయో, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో వాళ్ళ నోటితోనే వింటున్నాం. అయ్యా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు మనశ్శాంతి వచ్చింది, అలాగే మా కుటుంబాలకు కూడా ఒక వెలుగు వచ్చిందని చెప్పి సంతోషంగా వాళ్ళు మాకు చెప్తా వస్తా అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం అనేది ఏదో ఒక బూచిలాగా కాకుండా కూటమి అనేది రేపు రాబోయే 20 సంవత్సరాలు ఈ రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తుందని ఈ ఒక్క సంవత్సరంలోనే ప్రూవ్ చేసుకోవడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. అలాగే మా కార్యకర్తలకు కూడా మేము ఒకటే చెప్తున్నాం, అయ్యా ఈ కార్యక్రమాలన్నీ చేసేదానికి పైన మన నాయకుడు ఉన్నాడు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే కార్యక్రమాలు, సంక్షేమ ఫలాలు ముందు చెప్పామో అవి తూచా తప్పకుండా డోర్ టు డోర్ అందుతున్నాయి. కాబట్టి ఇవి మనము ప్రజలకు చెప్పే బాధ్యత మన పైన ఉంది అని చెప్పి ఈ రోజు మా 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కలిసి మంత్రి రామ్ ప్రసాద్ గారు రావడం జరిగింది. అలాగే వేపాటి చిరంజీవి గారు కూడా. వారి ఇరువురికి నేను గాజువాక తెలుగుదేశం పార్టీ కుటుంబం తరఫున, గాజువాక ప్రధానికం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా అధికారంకి వచ్చిన తర్వాత ప్రజల యొక్క ఆలోచనలు దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో, సుపరిపాలన అందించాలనే ఉద్దేశంతో మరి మేము ముందుకు వెళ్తున్నాం. మేము ఆలోచన ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఏ విధంగా వారు ఈ పరిపాలన వైపు చూస్తున్నారు, ఏ విధంగా అనుకుంటున్నారు అనే విషయాన్ని కూడా తెలుసుకోవడానికి ఈరోజు మేము డోర్ టు డోర్ క్యాన్వాసింగ్కి వెళ్తున్నాం. ఎక్కడ డోర్ టు డోర్ కనుక్కోవడానికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు మాత్రం ఒక మాట చెప్తున్నారు, ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. ఖచ్చితంగా మాకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకం ఉంది. భవిష్యత్తులో ఆయన అభివృద్ధి బాగా చేస్తారు అన్న ఒక నమ్మకంతో ఉన్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక నమ్మకం, ఎందుకు ఆ నమ్మకం ఉందంటే గత ప్రభుత్వం అయితే కేవలం సంక్షేమం చేస్తే ఊరుతుంది తప్ప ఎక్కడ మౌలిక వసతుల పైన కానీ, సంపద సృష్టి పైన కానీ దృష్టి సారించలేదు. చంద్రబాబు నాయుడు గారు అయితే సంక్షేమంతో పాటు అభివృద్ధి, అలాగే సంపద సృష్టి, సేవా కార్యక్రమం కూడా చేస్తారనే ఆలోచనతో ఉన్నారని చెప్పేసి, ప్రజలు ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా రేపు 2029 ఆ ధ్యేయంగా పెట్టుకొని మేము సుపరిపాలన అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ మరొకమారు మంత్రి గారికి, చిరంజీవి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మృతుడు కుటుంబ సభ్యులకు సాయం అందించాలని పిఎంపాలెం ఎస్ఐ భాస్కర్ రావు మానవతా దృక్పథంతో తన వాట్సాప్ లో స్టేటస్ పెట్టారు. దీంతో స్పందించిన వారంతా తమ వంతుగా నగదు పంపించారు. సమకూరిన 1,58,000 రూపాయలను మృతుని కుటుంబ సభ్యులకు ఏసీపీ అప్పలరాజు, సిఐ బాలకృష్ణల సమక్షంలో ఆ మొత్తాన్ని అందజేశారు. ఎస్ఐ భాస్కర్ రావును అధికారులు అభినందించారు. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో సిపిఐ జాతీయ నేత నారాయణ పర్యటించారు. ఉగ్రదాడి జరిగిన పెహల్గాంను ఆయన సందర్శించారు. అక్కడి విషాద ఘటనకు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఆపరేషన్ సింధూర్పై అనేక అనుమానాలు ఉన్నాయని, అవి నివృత్తి కావాల్సిన అవసరం ఉందన్నారు. పెహల్గాం ఉగ్రదాడి అంశం, ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో సమగ్రమైన చర్చ జరగాలని డిమాండ్ చేశారు. సింధూర్ పార్క్ ఘటన తగినంత శ్రద్ధ కేంద్ర ప్రభుత్వం చూసుకోలేదు. దాదాపు 60-70 లక్షల మంది జనాభా, 7 లక్షల మంది ఆర్మీ మొత్తం ఆడబెట్టా ఉంది. ప్రతి 200 గజాలకు ఒక క్యాంప్ ఉంది. అంత ఇంటెన్సివ్గా ఉండే చోట మరి పిలికల్స్ అంతా ఉంటే ఆడ వచ్చి విచ్చలవిడిగా కాల్చిపడేసి 20 మంది కాల్చేసి అందులో నవ్వద్దు వేసేసారు. ఇవన్నీ చూసినప్పుడు సైన్ శ్రద్ధ తీసుకోవడానికి అభిప్రాయం లోకల్కి అందరికీ. ఆ తర్వాత జరిగిన ఘటన పైన కూడా సింధూరి యాక్షన్ ప్లాన్ తీసుకున్నటువంటి దానిపైన అనేక మందికి అనుమానాలు ఉన్నాయి. అంటే ఈ అనుమానం నివృత్తి కావాలంటే పార్లమెంట్లో చర్చ జరగాలి. ఏం జరిగింది అక్కడ దాన్ని చెప్పాలి. పార్లమెంట్లో చర్చ జరగకుండానే 7 మంది గ్రూపులు పంపించి
ప్రపంచం అంతా కొంత తెప్పించారు. ఏది విహారయాత్ర కదా, ఇది కానూరు యాత్ర కదా, ఏదైనా తెలుసుకోవాలా, లోపలే తెలుసుకోవాలా. పాకిస్తాన్ ఏమంటా ఉంది, మేము 7 యుద్ధాలను పూర్తి చేస్తామని చెప్తా ఉంది. నువ్వు సర్జికల్ స్ట్రైక్ వాళ్ళు ఏం చేయలేకపోయారని చెప్తా ఉంది. మళ్ళీ వాళ్ళ నుంచి పీఓకే దేవుడికి పోలేకపోయింది. మరి ఇవన్నీ పాకిస్తాన్ ఒక పక్కన ఎక్కడ పెడతా ఉంది. మనం ఏమి మొత్తం విజయం సాధించామని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇవన్నీ పార్లమెంట్లో చర్చ జరగాలి. అప్పుడు ప్రజానికానికి ఒక విశ్వాసం రావాలి. మన భారతదేశం మన కోసం ఫైట్ చేస్తాం. లేకపోతే చూడండి, ఇక్కడ మామూలుగా వేలాది కుర్రాలు ఇక్కడ ఉంటాయి, పెరుగుని చూస్తారు, బాగుండేది. కానీ ఇప్పుడేమైంది, ఒక భయంకర వాతావరణం సృష్టించి ఒక టెర్రరిస్టుల కోసం ఎక్స్పోజ్ చేయడానికి భయంకర వాతావరణం రావడం మానేస్తున్నారు. ఇక్కడ యాత్ర రావడం పోతే మరి ఇంత నష్టం కదా. అందరూ ఇది ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ ప్రభుత్వం కోసం, ఎలక్షన్స్ కోసం జరగబోయే ఇవన్నీ మోటివేట్ చేసే అభిప్రాయం చూస్తా ఉన్నాం. దీన్ని ఏం చేయాలంటే పార్లమెంట్లో చర్చ జరగాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ఘన విజయం సాధించాలని పెద్ద ఎత్తున జనసేన పార్టీ శ్రేణులు, అభిమానులు సంపత్ వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన సౌత్ ఇన్ఛార్జ్ శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, వీర మహిళలు ఆలయం వద్దకు చేరుకుని కొబ్బరికాయలు కొట్టి హరిహర వీరమల్లు అంటూ నినాదాలు చేశారు. ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న హరిహర వీరమల్లు చిత్రం ప్రతి ఒక్కరూ వీక్షించాలని జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ కోరారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రమని అన్నారు. ఈ కార్యక్రమంలో శివశంకర్, ఉషా కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, అందరం మంచి జీవితాన్ని గడుపుతున్నాం. కానీ స్వాతంత్రానికి ముందు ఈ మన తాత ముత్తాతలు పడ్డ కష్టాలని ప్రతిబింబించే చిత్రం ఇది. ఎందుకంటే ఒక నిరంకుశమైన చక్రవర్తి ఔరంగజేబ్ ఈ దేశాన్ని పాలిస్తూ, మొత్తం దేశాన్నే పాలిస్తూ, ఇది ఆఫ్ఘనిస్తాన్తో పాటు అఖండ భారతదేశాన్ని పాలిస్తూ, ఆయన హిందువుగా బతకాలంటే పన్ను చెల్లించాలి, జిజియా ట్యాక్స్ చెల్లించాలి అని చెప్పి, ఎవరైనా మతంలో కన్వర్ట్ అయితే పర్వాలేదు కానీ మా హిందువుగా కన్వర్ట్ అవ్వకపోతే ట్యాక్స్ చెల్లించాలంటే, ఈరోజు భారతదేశంలో ఇంతమంది ఇంకా హిందువులుగా మిగిలి ఉన్నారంటే కారణం మన దేశభక్తి, మన ధర్మం మీద మనకున్న నిబద్ధత. అది ఛత్రపతి శివాజీ గారు బతికున్నంత కాలం ఔరంగజేబుకి చుక్కలు చూపించారు. ఆ తర్వాత ఆయన ఒక అనారోగ్య కారణం వల్ల మరణిస్తే, ఆ మరణించిన వాడు మళ్ళీ పుడితే ఎలాగుంటుందన్న చిత్రం ఇది. ఎందుకంటే ఔరంగజేబు కాలంలో ఛత్రపతి శివాజీ గారు మరణం తర్వాత ఒక యువకుడు జన్మించాడు. ఆ యువకుడు మా దేశానికి ఎలాగ రక్షగా నిలబడతాడన్నది కథాంశం. ఇందులో అన్ని రకాల నేపథ్యాలు ఉన్నాయి. మన మచిలీపట్నం తాలూకా చరిత్ర, ఒకప్పుడు మన మచిలీపట్నం ప్రధాన కేంద్రంగా ఉండేది, ఓడరేవుగా ఉండేది. అటువంటి మచిలీపట్నం చరిత్ర, అలాగే కోహినూరు మన ప్రాంతం నుంచి లభించిన వజ్రం అని, అది ముఖ్యంగా తనికెళ్ళ భరణ గారు నిన్న మాట్లాడుతూ ప్రీ రిలీజ్లో ఒక మాట చెప్పారు. ఈ ప్రపంచంలో 2 వజ్రాలు ఉన్నాయి, మొదటిది కోహినూరు వజ్రం, రెండోది పవన్ కళ్యాణ్ గారు అని. ఆయన కారణ జన్ముడని. కారణం ఏంటంటే ఆయన గెలుపులకు కానీ, పార్టీ గురించి కానీ, దేని గురించి ఆలోచించకుండా కేవలం ప్రజల గురించి, దేశం గురించి ఆలోచించే వ్యక్తి. తన దేశభక్తిని ఎంతో కొంత ప్రజలందరికీ పంచాలన్న ఉద్దేశంతో ఇది ఒక ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి 24వ రోజు ఒక జన్మదినం. దేశం మొత్తం మీద మొట్టమొదటిసారి తన పాన్ ఇండియా సినిమా రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ సినిమాని అందరూ చూడాలని, సినిమా సక్సెస్ కావాలని ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాం. ఈ సంపత్ వినాయక్ టెంపుల్ దగ్గర అందరూ కొబ్బరికాయలు కొట్టారు. అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని శివప్రసాద్ రెడ్డి, ఆయన ఒక పునాది రాయలేటోడు జనసేన పార్టీకి కానీ, అంతకుముందు మెగా ఫ్యామిలీకి కానీ. ఆయన ఆర్గనైజ్ చేసిన కార్యక్రమం ఇది. ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. బీచ్ రోడ్లోని నమూనా అయోధ్య రామ మందిరంపై సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం అవాస్తవమని నిర్వాహకులు ఖండించారు. స్థానిక హోటల్లో మీడియాతో మాట్లాడారు. తాము నిబంధనలకు లోబడే బాలరాముడి దర్శనం కల్పిస్తున్నామని నిర్వాహకులు దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ నెల 29వ తేదీన జరపనున్న అయోధ్య రాముని కళ్యాణానికి తాము పెద్ద మొత్తంలో టికెట్లు వసూలు చేస్తున్నామని, వస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని అన్నారు. తాము ముద్రించిన గోడపత్రికను మార్ఫింగ్ చేసి ప్రచారం చేశారని చెప్పారు. కళ్యాణోత్సవంలో అందరూ పాల్గొనవచ్చని, ఎలాంటి రుసుము లేదన్నారు. కళ్యాణోత్సవ వివరాలను కొండ రామలింగేశ్వర శర్మ వివరించారు. మా బ్రాహ్మణ బృందం భద్రాచలం బ్రాహ్మణ బృందం అంటే భద్రాచలంలో ఉండేటువంటి మా శిష్యగణం
ఆ గణం అంతా కూడా బ్రాహ్మణ బృందం అంతా కూడా వచ్చి 29వ తారీఖు ఉదయం స్వామివారికి సప్తనదులు తాలూకు జలాలతో ఉపనిషత్ పారాయణంతో రామ సుందరకాండ పారాయణంతో స్వామివారికి సహస్రధారాభిషేకం జరుగుతుంది. మీ ద్వారా విశాఖ నగర ప్రజలకి భక్తులకి 50 మంది అశేష జనవాహినికి చెప్పే విషయం, మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ రామ అనేటువంటి అక్షరాలు రెండే, నారాయణాక్షరంలోంచి రా, మా నమశివాయ అనే పంచాక్షరి అక్షరంలోంచి మా, అంచేత రాముడు అందరివాడు. అంచేత నుంచి ఆదివారం నాడు సాయంత్రం ఫోన్ వచ్చిందండి. ఫోన్ వచ్చి మీరు 2,999 రూపాయలు టికెట్ మీరు నిర్ణయించి మీరు కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారట కదా, మా పర్మిషన్ మీరు తీసుకోకుండా ఎవరిచ్చారు మీకు హక్కు అని అడిగారండి. మేము అసలు ఇంకా ప్రెస్ మీట్ మేము పెట్టలేదండి. మేము కళ్యాణానికి 29 కళ్యాణం అనుకున్నామండి. కళ్యాణం కూడా ఎలా చేస్తాం, ఏ రకంగా చేస్తాం అన్నది మేము ఇంకా ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేయాలని అనుకుంటున్నామండి, ఇంకా రిలీజ్ చేయలేదండి అని చెప్పండి. అయితే మీరు టికెట్లో అమ్మినట్టు మాకు సమాచారం ఉందండి. మేము టికెట్లో గట్రా అమ్మలేదండి. అమ్మితే మీరు రుజువు ఇప్పించండి. మేము ఇంకా గుడి ఓపెనింగ్ ఎలాగైతే ప్రెస్ మీట్ పెట్టి మేము అందరికీ ప్రారంభోత్సవాన్ని తెలియపరిచామో అలాగే పాత్రికేయ మిత్రులకి ముందు ప్రెస్ మీట్ పెట్టి మేము కళ్యాణం గురించి మేము ఇద్దామని అనుకున్నామండి. ఇంకా ఏమీ లేదండి అన్నాను. అది నిన్న అయితే వాళ్ళకు మళ్ళా ఇంకొక రమాదేవి గారు అన్న ఆవిడ ఫోన్ చేశారండి. మళ్ళా చేసి మీరైతే మాకు భద్రాచలం వారికి సీతారాముల దేవస్థానం వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మా దేవస్థానానికి మీ రాముల వారి మీ అయోధ్య రామ మందిరానికి ఎటువంటి సంబంధం లేదని మీరు ప్రెస్ మీట్గా పాత్రికేయుల ముఖంగా మీరు తెలియజేయండి. మా వంతుగా మేము చేయాల్సింది మేము నోట్ రిలీజ్ చేస్తున్నాం అని అన్నారండి. భారత్ను హిందూ దేశంగా మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తుందని దళిత హక్కుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు జేవీ ప్రభాకర్ ఆరోపించారు. ఈ నెల 26న అంబేద్కర్ భవన్లో జరగనున్న డిహెచ్పిఎస్ విశాఖ జిల్లా 5వ మహాసభను జయప్రదం చేయాలని కోరారు. అంబేద్కర్ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలు రాజ్యాంగ సవరణ ద్వారా సెక్యులర్, సోషలిజం అనే పదాలను తొలగించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇది దళితుల సమస్య కాదని దేశంలో ప్రజలందరి సమస్యగా గుర్తించాలన్నారు. సుప్రీంకోర్టు కూడా ఆ పదాలను తొలగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసిందని చెప్పారు. మహాసభలో పలు అంశాలపై చర్చించి భవిష్యత్ పోరాటాలకు కార్యాచరణ సిద్ధం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రాంబాబు, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ భవన్లో జరుగుతున్న సందర్భంగా ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దళిత హక్కుల పోరాట సమితి ఏర్పాటు చేసి దరిదాపు 20 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఈ 20 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాల్లో, పోరాటాల్లో మరి మేము పాల్గొనడం ప్లస్ అనేక విజయాలు సాధించడం కూడా జరిగింది. అందుకు ఉదాహరణకి ఒక్క లక్ష్మీపేట విషయమే మీకు చెప్తాం. లక్ష్మీపేటలో మరి ఐదుగురిని ఉచ్చపోత కోసిన సంగతి మీకు తెలుసు, చనిపోయిన సంగతి. అయితే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 10 సంవత్సరాలైనా సరే ప్రభుత్వం ఇవ్వకపోతే మరి దళిత హక్కుల పోరాట సమితి తరఫున మేము కృషి చేసి 20 మందికి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది లక్ష్మీపేటలో. సో ఇప్పుడు మేము ఈ జిల్లా మహా సందర్భంగా 2 అంశాలను మేము చర్చించాలనుకుంటున్నాము. అందులో ఒకటి SC/ST అట్రాసిటీస్ చట్టం ఏదైతే ఉందో, గతంలో ఆ చట్టం కింద ఎవరైనా కానీ కేసు బుక్ అయినట్టయితే వాళ్ళు తప్పనిసరిగా రిమాండ్ పంపించేటటువంటి కార్యక్రమం కూడా జరిగేది. ఇప్పుడు ఏమైందంటే 41A నోటీస్ ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించేస్తున్నారు. దీనివల్ల ఏమైందంటే ఈ క్రైమ్ రేట్ ఏదైతే ఉందో దళితుల పట్ల అది బాగా పెరిగిపోతూ ఉంది. దేశవ్యాప్తంగా 60,000 క్రైమ్లు మరి దళితుల మీద జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రతి నెల ఒక 6,000 హత్యలు కానీ అత్యాచారాలు కానీ దళితుల మీద జరుగుతున్న సంగతి మనకు తెలుసు. అలాంటప్పుడు ఈ అత్యాచారాలు కానీ దళితుల మీద జరుగుతున్న సంగతి మనకు తెలుసు. అలాంటప్పుడు ఈ అత్యాచారాల నిరోధక చట్టం ఏదైతే ఉందో దీన్ని ఇంకా బలోపేతం చేయాలి తప్ప దాన్ని బలహీనపరచకూడదని చెప్పేసి మేము అనుకుంటున్నాం. దాని మీద చర్చ జరుగుతుంది. ఇంక రెండో అంశం ఏంటంటే మరి రాజ్యాంగ పీఠిక మీద ఇవాళ దాడి జరుగుతూ ఉంది. ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు దాన్ని మరి రాజ్యాంగ పీఠికలోని సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలు 2 తీసేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు.
సెక్యులర్ అనే పదం రాజ్యాంగ సభలో చాలాసార్లు చర్చకు వచ్చింది. భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ఏర్పాటు చేయమని చెప్పి కొంతమంది అడిగారు అక్కడ. అందులో మెజారిటీ సభ్యులు దాన్ని తిరస్కరించారు. ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో బౌద్ధులు, సిక్కులు, జైన్లు, మరి ముస్లిమ్స్, క్రైస్తవులు అందరూ కూడా అన్నదమ్ములా కలిసిమెలిసి జీవించేటటువంటి ఒక రాజ్యాంగం కావాలని చెప్పి కోరుకున్నారు మన స్వాతంత్ర సమరయోధులందరూ కూడా. ఈవేళ దాన్ని తీసేసి మళ్ళీ దాన్ని హిందూ రాష్ట్రం కింద ప్రకటించాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి ఇది రాజ్యాంగ పీఠిక మీద దాడిగా, రాజ్యాంగ హక్కుల మీద దాడిగా మేము భావిస్తున్నాం. ఇది కేవలం ఏదో దళితులకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. భారతదేశంలో ఇవాళ 140 కోట్ల మంది అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి జీవించేటటువంటి వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడి. ఇప్పుడు దీన్ని అరికట్టాలని చెప్పేసి ఈ రెండింటి మీద కూడా ఇక్కడ రేపు జిల్లా మహాసభలో చర్చ జరుగుతుంది. ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు చేయడం మీ ద్వారా దాంట్లో పాల్గొని. ఇంటర్నేషనల్ చెస్ డే సందర్భంగా ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కేర్ అండ్ లవ్ ఆర్ఫనైజ్ లో బాలలకు మధ్యాహ్న భోజనం, చెస్ బోర్డులు అందజేశారు. అంతర్జాతీయ చదరంగ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పండుగలు జరుపుకుంటున్నామని అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ రంగాల బాబురావు తెలిపారు. చెస్ను ప్రోత్సహించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. ఈ క్రీడ మెదడుకు పదునని, రాణిస్తే ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రోత్సాహబలంతో మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు నిన్న ఒక ప్రోగ్రాం అంటూ చేయడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా ఏ విధంగానంటే ఆర్ఫెన్స్ వాళ్ళు, ఆ తర్వాత పేద విద్యార్థులకి వాళ్ళందరికీ కూడా ఉచిత భోజనం పెట్టి, అదేవిధంగా వాళ్ళకేమో బుక్స్, అదేవిధంగా వాళ్ళకి చెస్ బోర్డులు కూడా వాళ్ళకి అందరి తరపున ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వైజాగ్లో వచ్చినట్లయితే వైజాగ్లో కూడా మేము అనేక కార్యక్రమాలు చేసాం నిన్నంతాను. అది చేసి వాళ్ళందరికీ కూడా చెస్ బోర్డులు ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళకి కూడా లంచ్ ప్రొవైడ్ చేసి మేము అన్ని అకాడమీల నుంచి కూడా మీ కార్యక్రమాలు మీరు చెయ్యండి అనేసి మేము ఆదేశించాం. అందరూ కూడా నిన్న అదే విధంగా చేశారు. ఈ ఇంటర్నేషనల్ చెస్ పురస్కరించుకొని ఈ విధంగా మేమేంటంటే అందరికీ కూడా పేద విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా ఈ కనీసం మేము ఫీజు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న విద్యార్థులకి కూడా మేము కోచింగ్ వసతిని అయితే కల్పిస్తున్నాం. ఇంకెక్కడి నుంచి అందరికీ కూడా తెలియజేసాం. మేము మీకు మా కోచ్లను పంపిస్తాం. మీరు కంపల్సరీ కూడా మీరు అందరూ కూడా ఈ చెస్ని నేర్చుకోండి, చెస్ని అవగాహన చేసుకోండి. ఇది మేధాశక్తికి పెట్టినది. అదేవిధంగా ఈ చెస్ నేర్చుకోవడం వలన మీకు బ్రెయిన్ షార్ప్ అవుతుంది, తర్వాత ఒబీడియంట్గా తయారవుతారు, తర్వాత మీరు ప్లానింగ్స్ అన్నీ కూడా బాగుంటాయి. అందువలన మీరు చెస్ నేర్చుకోవాలనేసి ప్రతి ఆర్ఫన్స్, తర్వాత పేద విద్యార్థులు, అనాథ ఆశ్రయాలకు కూడా మేము వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఈ చెస్ కోసం ఒక అవగాహన తెలియపరిచాం. అలాగే ప్రతి స్కూల్లో కూడా సోమవారం నుంచి శనివారం వరకు కూడా వాళ్ళ క్లాసులతోనే వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఆదివారం వచ్చే టైంకి ప్రతి స్కూల్లో కూడా ఈ చెస్ అనేదని పెట్టాలి. దానికి మేము మా కోచింగ్లు కూడా పంపిస్తామనేసి అందరికీ కూడా తెలియజేసాం. ఈ ఇంటర్నేషనల్ చెస్ సందర్భంగా మేము ప్రెస్ మీట్ కూడా నిర్వహించాం. ఆ ప్రెస్ మీట్లో కూడా మేము చేస్తున్న ఫ్యూచర్లో కార్యక్రమాలు వేయటానికని ఆ కార్యక్రమాలన్నీ కూడా తెలియపరిచాం. అదేవిధంగా ఇక్కడ మన విశాఖపట్నంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ అనుమతితో, అలాగే ఏఎస్ఎఫ్ అనుమతితో మేము ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్లు కూడా కండక్ట్ చేసాం. తిరుమల శ్రీవారిని సినీ నటుడు నందు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. శ్రీవారి దర్శనం అద్భుతంగా జరిగిందని చెప్పారు. శ్రీవారి ప్రసాదాల నాణ్యత బాగుందని అన్నారు. దండోరా చిత్రంలో నటిస్తున్నట్టు నందు తెలిపారు. తాను నిర్మాతగా చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు చెప్పారు. అందరికీ నమస్కారం. నేను మీ నందు. తిరుమల దర్శనానికి వచ్చాం, వెంకటేశ్వర స్వామి దర్శనానికి. చాలా కాలం తర్వాత నేను ఇక్కడ రావడం జరిగింది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను గమనించింది ఏంటంటే ఏర్పాట్లు కానీ, ఇక్కడ
కొత్త సిస్టమ్ ఏ రకంగా అయితే సామాన్యులందరికీ ఖచ్చితంగా దర్శనం కలిగేలాగా, ఇబ్బంది కలగకుండా సామాన్యులందరూ వచ్చి దర్శనం చేసుకునే దానికి వీలుగా చేసినటువంటి కొత్త ఏర్పాట్లు నిజంగా అద్భుతం అనే చెప్పాలి. చైర్మన్ గారికి, ఈఓ గారికి, అడిషనల్ ఈఓ గారికి స్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ దాట్. ఎటువంటి ఇంతకుముందు కంపారిజన్ అని కాదు కానీ ఎవరైనా సరే దేవుడి ముందు సమానులే, సామాన్యులే, అందరికీ ఒకే రకమైనటువంటి ప్రయారిటీ ఇవ్వటం, అందరికీ ఒకే రకమైనటువంటి ఈక్వల్ ఫెసిలిటీస్ కల్పించడం అలా చేస్తున్నారు. కాబట్టి చాలా చాలా సంతోషం. అండ్ నా చేతిలో చూస్తున్నారు కదా ప్రసాదాలు, అద్భుతంగా ఉన్నాయి. వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ప్రసాదం తీసుకునే ప్రయత్నం చేయండి. కొంచెం రష్ ఉన్నా సరే వీలు చేసుకుని పేషెన్స్తో ఉండి అన్ని ప్రసాదాలు తీసుకునే ప్రయత్నం చేయండి. చాలా చాలా బాగుంది. వన్స్ అగైన్ మొత్తం తిరుమల దేవస్థానానికి సంబంధించి ఇంత మంచి అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్న వారందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ. దండోరా అని ఒక సినిమా చేస్తున్నాను, అనౌన్స్ చేశారు. నేను మన శివాజీ గారు, నా ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్న శివాజీ గారు, ఆ సినిమా చేస్తున్నాను. తర్వాత నేనే ప్రొడ్యూస్ చేసినటువంటి ఒక సినిమా ఒక పెద్ద బ్యానర్లో రిలీజ్ అవబోతుంది. వాళ్ళు అనౌన్స్ చేస్తారు త్వరలో. నాకు తెలిసి ఆగస్ట్ మొదటి వారంలో అనౌన్స్ చేస్తారు, లేదంటే రెండో వారంలో అనౌన్స్ చేస్తారు. ఒక పెద్ద హీరో, ఇంకా వాళ్ళ నాన్నగారు నిర్మాత. నేను పేరు వాళ్ళు చెప్పేంత వరకు నేను చెప్పకూడదు కాబట్టి వాళ్ళు అనౌన్స్ చేస్తారు త్వరలో. అగ్లీ స్టోరీ అని ఇంకో సినిమా చేశాను. అది ఈ 3 సినిమాలు వెంటనే వరుసగా రిలీజ్ కొన్నాయి. సో దేవుడి దయ, వెంకటేశ్వర స్వామి దయ, మీ అందరి ఆశీస్సులు. థ్యాంక్ యూ సార్. జీవీఎంసీ 65వ వార్డ్ వాంబే కాలనీ గరుడాద్రిపై కొలువైన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని విహెచ్పి, హిందూ ధర్మరక్ష సమితి, హిందూ ధర్మవార్ పరివార్ ప్రతినిధులు సందర్శించారు. ఇటీవల ఆలయం వద్ద చోటు చేసుకున్న ఘటనపై ఆరా తీశారు. చైర్మన్ దొడ్డి రమణ, ధర్మకర్త మంత్రి మంజులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొండ పైభాగం నుంచి వర్షం నీరు ఆలయం ముందుకు వస్తున్న కారణంగా చుట్టూ ప్రహారీ నిర్మించాలని పనులు చేపట్టామని తెలిపారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు గోడ కూల్చే ప్రయత్నం చేశారన్నారు. రెవెన్యూ అధికారుల తీరును హిందూ సంఘాల ప్రతినిధులు తప్పుపట్టారు. అనంతరం పెద్దగంటాడ తహసీల్దార్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఆ ప్రపోజల్ మేము పంపిస్తాం. అఫీషియల్గా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎంత డెవలప్మెంట్ అయినా కూడా ఎండోమెంట్ కూడా వన్ ఆఫ్ ది గవర్నమెంట్ ల్యాండ్ కదా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇస్తాం. సో కాబట్టి అది ఇబ్బంది ఉండదు. అఫీషియల్గా ఇచ్చిన తర్వాత ఏం చేసుకున్నా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఏదైతే టెంపుల్ ఆల్రెడీ మీరు అందరూ చూసారు, ఆ టెంపుల్ యాజ్ యూజువల్గా మీరు టెంపుల్ కాబట్టి అది మీరు యూజ్ చేసుకోవచ్చు, పూజ కార్యక్రమాలు చేసుకోవచ్చు. దానిలో మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. కానీ ఫర్దర్గా కన్స్ట్రక్షన్ మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా కలెక్టర్ గారి పర్మిషన్ అన్నది ఉండాలి. ఇది తెచ్చుకున్న తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్పాం. చెప్పినప్పటికీ కూడా ఆవిడ వినకుండా ఏదో ఒకటి కట్టడం. 2018 నుంచి ఇదే జరుగుతుంది. ఇప్పుడు సార్ చెప్పారు, ప్రతిసారి మేము వస్తున్నాం, ప్రతిసారి జరుగుతున్న తంతు ఇదే. పర్మిషన్ ఉండాలి. మేము సేకరించినటువంటి మాటలు ఏంటనంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా చాలా దురుసుగా కూడా మాట్లాడడం, దాంతోపాటు మహిళలు కూడా ఉన్నారు. ఇక్కడ మహిళలను కూడా కొంచెం తోశారు అన్నటువంటి విషయం కూడా మాకు తెలియజేశారు. మేమందరం ఈరోజు విశ్వ హిందూ పరిషత్, హిందూ ధర్మ పరివార్, ఆర్ఎస్ఎస్, మరి మిగతా అనేక సంస్థల నుంచి మేము అందరం ఇక్కడ రావడం జరిగింది. అసలు జరిగినటువంటి ఘటన గురించి మేము అందరం ఇక్కడ రావడం జరిగింది. దాని నిమిత్తం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ మేము ఒకసారి చూడడం కూడా జరిగింది. ఒకవేళ రెవెన్యూ సిబ్బంది ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఏవైనా సరే ఒకవేళ నోటీసులు ఇచ్చినట్లయితే ఆ నోటీసులు కూడా వీళ్ళ దగ్గర లేవంట. మరి వాళ్ళు ఇచ్చారని వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి దేవస్థానం కమిటీ వాళ్ళని అడిగితే మాకు ఇవ్వలేదు, మాకు అందలేదు అన్నటువంటి విషయం కూడా చెప్తున్నారు. అయ్యా దయచేసి ఎంఆర్ఓ గారికి మేము చెప్తున్నటువంటి విషయం ఏంటంటే 10 మందికి ఉపయోగపడేది గుడి. ఇక్కడికి భక్తులు అసౌకర్యంగా వాన వస్తే ఇబ్బంది పడుతున్నారు అన్నటువంటి ఆలోచన ద్వారా గోళ్ళ నిర్మిద్దాం అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. దీని మీద పూర్తిగా మీరు బాధ్యత వహించండి. మీరందరూ కూడా ఒకసారి వచ్చి దేవాలయం కమిటీ వాళ్ళతో కానీ లేకపోతే పెద్దల సమక్షంలోను కానీ ఏమైనా మాట్లాడి చర్చించుకొని మనం చేయాల్సినటువంటి పనులు భక్తుల్ని భయభ్రాంతులు చేసి మాత్రం చేయొద్దని మేమందరం కూడా హిందూ సంఘాల నుంచి హెచ్చరిక చేస్తున్నాం. మరి దాని నిమిత్తం మీరందరూ కూడా ఖచ్చితంగా కూడా మేము కూడా ఇప్పుడు ఏంటనంటే అన్ని సంఘాలు, హిందూ సంఘాలు అన్నీ వచ్చే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి మేము కూడా నివేదిక అడుగుతాం. అమ్మా మీరు ఎవరైతే పంపించారో వాళ్ళ యొక్క ఐడి కార్డ్స్ ఏమైనా ఉన్నాయా, లేదా ఒకవేళ వాళ్ళు వచ్చిన వాళ్ళటువంటి మీరే పంపించారా, లేకపోతే మీరు వెళ్ళి ఏమైనా పోలీస్ స్టేషన్లో ఏమైనా లెటర్ ఇచ్చి మేము వెళ్ళి పడగొడుతున్నాం అన్నటువంటి ఆలోచన మీరు ఏమైనా చేశారా అన్నటువంటి నివేదిక మాకు ఖచ్చితంగా కూడా మా హిందూ సంఘాలన్నిటికీ కూడా
ఎంఆర్ఓ గారు ఇవ్వాలని ఇప్పుడు దేవాలయం పరిధిలోకి వచ్చి మేమందరం కూడా జీవీఎంసీ 74వ వార్డ్ దయాల్ నగర్ లో కొలువైన పెంటమాంబ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఏటా పెంటమాంబ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీని ఎమ్మెల్యే అభినందించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఉత్సవ కమిటీ సభ్యులు బొడ్డు గోవింద్, టీడీపీ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే మా అమ్మవారిని ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు పరపరగా దర్శించుకుంటూనే ఉన్నారు. కాకపోతే మాకు చిరకాల వంట ఒకసారి కూడా మీరు వాగ్దానం చేశారు. అమ్మవారి ఆశీస్సులు పెట్టడం అందరికీ ఉండాలి, ప్రాంతం అంతా సురక్షితంగా ఉండాలి, అందరూ కూడా శాంతిగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటున్నాం. మనం ఎలక్షన్లో వచ్చి ఇక్కడ ఈ కళ్యాణం వరకు అది ఈ కళ్యాణం అంటే మనం ఈ కమ్యూనిటీ వాళ్ళు 10 కట్టాలని అనుకున్నాం. ఇది ఒకటి ఇంకా పక్కన ఉన్నటువంటి మనం పనులు కూడా కట్టాలనుకున్నాం. తప్పనిసరిగా నేను కట్టిస్తానని చెప్పి ఈ సభ వస్తున్నాను. మాట్లాడితే ఈ ప్లేస్లో ఉంది, ఈ ఆఫీస్లో ఉంది, జగన్ పోలీసు దర్శనం చెప్పి ఈ 5 రోజుల్లో ఆ సంస్థ అంతా పూర్తవుతుందని తెలియజేస్తూ అందరూ కూడా అమ్మవారి పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే అమ్మవారు అంటే అనాదిగా పూజించబడినటువంటి అమ్మవారు ఈ మన సాంప్రదాయంలో భాగం. అంటే ఇక్కడ ఈ సాగులు ఉండాలి, మన పిల్లలందరూ పిల్లలందరూ మంచిగా చెప్పాలి, అందరూ మంచిగా హ్యాపీగా ఈ ప్రాంతంలో ఉండాలని చెప్పి కోరుకుంటూ హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా మాజీ ఎంపీ పూసపాటి ఆనంద గజపతిరాజు 75వ జయంతి వేడుకలు. పుస్తకాన్ని ఆవిష్కరించిన గోవా గవర్నర్ గా నియమితులైన అశోక్ గజపతిరాజు. టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక అంశాలకు ఆమోదం. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్. స్మార్ట్ మీటర్లను ప్రజలంతా తిరస్కరించాలి. కార్మిక ప్రజా సంఘాల ఐక్యవేదిక పిలుపు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.